నియోజకవర్గంలో దక్షిణ నియోజకవర్గంలోని ఈ హాస్పిటల్ గణేష్ గారు శాసనసభ్యులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా, అలాగే ఎంపీగా విశాఖపట్నంకి మరి పార్టీ తరఫున పోటీ చేస్తున్న సందర్భంగా ప్రచార భాగంలో 36వ వార్డు ఇక్కడికి రావడం, ఇంట్లోని మరి పెద్దలందరూ కూడాను, పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ ప్రచార భాగంలో పాలు పంచుకుంటూ మరి మేరీ జాన్స్ గారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలోని ఈరోజు ఈ ప్రచారం జరుగుతూ ఉంది. ఏమైనప్పటికీ ఒకే ఒకటి, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఈవేళ బ్రహ్మరథం పడుతున్నారు. జగనన్న అజెండా, జగనన్న మేనిఫెస్టో కూడా మరి రీసెంట్గా రిలీజ్ అయింది కూడా చూశారు. ఏవైతే సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రధానంగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా తీసుకురావడం అనేది కూడా అజెండాలో ప్రధాన అంశంగా తీసుకొచ్చి ఈరోజు పెట్టడం. 100% కూడా విశాఖ ప్రజలందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధితో పాటు పరిపాలన రాజధాని కావాలని కోరుకుంటున్నారు. అటువంటి దానికి ఈరోజు అందరూ కలిసికట్టుగా మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మా పిల్లలు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. దానికి ఈరోజు అది రావటం వలన అటు పరిశ్రమలు విజన్ విశాఖలోని ఇప్పటికే 1,00,000 కోట్లతోని పూర్తిగా డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేయడం అయింది. దానిలో భాగంగా మెడికల్ కాలేజీలు అవనియండి, పోర్ట్స్ అవనియండి, ఫిషింగ్ హార్బర్స్ అవనియండి, ఫ్లైఓవర్స్ అవనియండి, రోడ్స్ అవనియండి, రోడ్ కనెక్టివిటీలతో పాటు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి, ఐఐఎం లాంటివి ఇవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడంతో పాటు ఐటీ సర్జ్ లాంటి దాన్ని కూడా ఈరోజు తీసుకురావడం, దాన్ని ప్రత్యేకంగా ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాలతో మన ప్రాంతంలో వాళ్ళే కాకుండా మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మంచి ప్యాకేజీలతో ఇక్కడే వచ్చే విధంగా ఇప్పటికే దానికి సంబంధించిన ఇన్ఫోసిస్ కానీ, ర్యాన్స్టాడ్ కానీ, ఎక్స్ట్రీ ఐటీ కానీ, WNS సెకండ్ ఫేజ్ కానీ మరి దీనికి సంబంధించినవన్నీ ఇప్పటికే రన్ అవుతూ అదానీ డేటా సెంటర్ లాంటి, అమెజాన్ లాంటివి, ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ లాంటిది కూడా మరి త్వరలో అవి కూడా కొన్ని ప్రారంభమయ్యాయి, కొన్ని రాబోతున్నాయి. ఇట్లాంటి వాటితో పాటు డెలాయిట్ లాంటిది కూడా రావడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి సందర్భంలో ఖచ్చితంగా ఇది బీచ్ ఐటీ హబ్ కింద మరి సజ్జ్ కింద తీసుకురావడానికి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా 2,200 కోట్లతోని మధురవాడలోని ఐటీ టవర్స్ను కూడా APIICs ద్వారా ఇవాళ నిర్మాణం చేసి ఇవాళ అందించడానికి మరి సిద్ధంగా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు కావాల్సిన వాటి సంక్షేమాలను ఒక పక్కని అమ్మఒడి లాంటి దాన్ని ఈరోజు మరి 17,000కు పెంచి, ఈరోజు రైతు భరోసా లాంటిది కూడా ఈవేళ 16,000కి పెంచి, గతంలో ఉన్న దానికంటే పెన్షన్ ఈరోజు 3,500 2 విడతలుగా ఇవ్వడానికి పెట్టి, వాహన మిత్రతో పాటు ఈరోజు హెవీ వెహికల్స్ నడుపుతున్న లారీ డ్రైవర్లు కూడా సోదరులు కూడా ఈరోజు వాహన మిత్రాన్ని వారికి కూడా మరి ఇవ్వటం అనేది ఇందులో ఇంక్లూడ్ చేయడంతో పాటు దాంట్లోని 10th క్లాస్ వరకు పిల్లలు చదువుకొని 18 ఏళ్ళ వాళ్ళకి కళ్యాణం వస్తూ అందరికీ వర్తింప చేయడం, మరి అందరికీ హిందూ, ముస్లిము, క్రిస్టియన్ అని కాకుండా అన్ని వర్గాల వారికి ఈరోజు ఇవన్నీ వర్తింపజేయడానికి ఇవాళ సిద్ధంగా ఉన్న ఈ ప్రభుత్వానికి మళ్ళీ జగన్నే రావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మళ్ళీ మా కుటుంబాలు బాగుండాలి, ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని కూడా ఇవాళ 25 లక్షల రూపాయలు మాకు పెంపొందించి ఇచ్చారు. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని పరిపాలనా రాజధానిగా తీసుకొస్తే పూర్తి స్థాయిలో విశాఖపట్నం మహానగరంగా ఏదైతే నీతి ఆయోగ్లో గ్రోత్ హబ్ సిటీగా ఉందో పిలువబడుతుందో దాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు మనకున్న ఇంకా ఈ విశాఖపట్నం మహానగరంగా మారి విశాఖపట్నం అంటే విదేశాల వరకు ఈరోజు ప్రత్యేక దృష్టితోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి పెట్టుకునే విధంగా ఈరోజు రోడ్డు కనెక్టివిటీతో పాటు ఈరోజు మెట్రో కనెక్టివిటీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది రావడంతో పాటు దానికి మెట్రో కనెక్టివిటీ కూడా ఇవ్వటం, ఇవన్నీ రానున్న రోజుల్లో విశాఖ అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినది. శ్రీ నీలమాంబ అమ్మవారి ఆశీస్సులు పొందడం కోసం అని చెప్పేసి ఈరోజు 36వ వార్డులో మా ఎంపీ మేడం గారు శ్రీమతి ఝాన్సీ గారు, అలాగే మేయర్ మేడం గారు గొలగాని గారు, అలాగే మా అధ్యక్షులు కోలా గురువులనియ, ముఖ్యంగా మాసిపోగ్ మేరీ జాన్స్, మాసిపోగ్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా రైల్వే కులాసుల చైర్మన్ గారు వడ్డాది మధుసూదన్ గారు కూడా విచ్చేస్తున్నారు. ఈరోజు మా నీలమాంబ అమ్మవారు ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉంది.
మా ఎంపీ గారికి అత్యధిక మెజార్టీతో 2 లక్షల మెజార్టీతో గెలిపించమని చెప్పేసి అమ్మవారికి ఆశీస్సులు పొందడం జరిగింది. అలాగే నన్ను కూడా గెలిపించమని చెప్పేసి అమ్మవారికి ప్రార్థనలు అందించాము. అదే మాదిరిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి కూడా